అందుకే చిన్న ఈ పని నీకు అప్పగించాను. మీరు చూస్తూ ఉండండి, రేపు ఎవ్వరూ పనిలోకి రారు. వర్కర్స్ ఎవరు పనిలోకి రావడం లేదట రాజా. రాకపోవడం ఏంటి ముత్తు గారు? ఏంటి ప్రాబ్లం? రావడానికి భయపడుతున్నారట. నా దగ్గర దాచుకున్న బ్రహ్మాస్త్రాన్ని గురి చూసి వదిలాను. ఆ బ్రహ్మాస్త్రం పేరేంటో తెలుసా? చిన్న. ఈ చిన్న పని కట్టుకుని రాజా మీద విషం కక్కుతున్నాడు. అలాంటిది చూస్తూ ఊరుకుంటాడా రాజా? ఏ మనిషి ఊరికి ₹1 ఇవ్వడు. అలాంటిది ఆ భార్గవినికి ఇంత పెద్ద ఇల్లు, కారు, అడిగినంత డబ్బు ఇస్తుంది అంటే నీ జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఏ రోజైనా గమనించావా? నిన్నొక మంచి మనిషిగా, గొప్ప వ్యక్తిగా చూడాలని కలలు కంటుంటే నువ్వొక రౌడీగా మారిపోయావు. గుండెలాగా బతకడానికి అలవాటు పడుతున్నావు. నిన్నిలా చూస్తానని కలలో కూడా ఊహించలేదు చిన్నా. నువ్వు ఎదగడం లేదు, నాశనం అయిపోతున్నావు. ఇది నిజం. నేను నాశనం అయిపోతున్నానా? అవును, నువ్వెంచుకున్న మార్గం తప్పు. నువ్వు పోరాడుతుంది ఎవరితో తెలుసా? ఎవరితో? నన్ను జైలు పాలు చేసిన మనిషితోనా? చిన్నా. అవును. అయినా నాకు అన్యాయం చేసిన మనిషి మీద నేను పోరాడుతుంటే అదేదో పెద్ద తప్పైనట్టు నువ్వంత బాధపడిపోతున్నావేంటమ్మా? నేను రౌడీగా, గుండాగా మారిపోయానా? నిజమే. కానీ నేను ఇలా మారడానికి కారణం ఎవరు? ఆయన గారు కాదా? ఆయన పెద్ద మనిషి, లోకం దృష్టిలో మహాత్ముడు, పుణ్యాత్ముడు. కానీ నన్ను లోపలేయించి నా వెముకల్లో సున్నం కూడా లేకుండా చేయమని చెప్పాడు. నువ్వు మాత్రం చేసింది మంచి పనా? ఒక ఆడపిల్ల విషయంలో అంత గొడవ చేయడం మంచి పనా? అర్ధరాత్రి తాగి వెళ్లి గొడవ చేసి ఆ అమ్మాయి చేయి పట్టుకోవడం సరైన పనా? నువ్వు చేసిన పనికి ఆయన కోపం వచ్చింది, అరెస్ట్ చేయించారు. తప్పు ఒప్పు జరిగిపోయింది, నువ్వు బయటపడిపోయావు. ఇక ఆ విషయాన్ని అంతటితో వదిలేయాలి. కానీ ఇక పగలు ద్వేషాలు పెంచుకుని ఏం సాధిస్తావు? ఆ రాజాగారు ఎంతో కష్టపడి పైకెదిగిన మనిషి. ఆయన పరువు మర్యాదలు తీయడం వల్ల మీ మధ్య గొడవలు ఎక్కువయ్యి పగలు ప్రతీకారాలు పెరుగుతాయి తప్ప తరిగిపోవు చిన్నా. దీనివల్ల నువ్వు శత్రువుగా మారుతావు. అది నీ జీవితానికి మంచిది కాదు బాబు. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు నువ్వు వచ్చింది నాకు అమ్మగానా లేక ఆయన గారికి రాయబారిగానా? శత్రువుగా మారితే ఏం చేస్తాడో? చంపేస్తాడా? ఆయన గారు నన్ను చంపుతాడో లేక నా చేతుల్లో ఆయన చేస్తాడో అది చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ తండ్రి లాంటి వయసున్న మనిషి గురించి అలాగేనా మాట్లాడేది? నువ్వు గొడవలు పడకుండా ఉంటే ఆయన నిన్ను కొడుకులా చూసుకునేవారు. ఆయన మంచితనం గురించి నీకేం తెలుసు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆయన గారు నాకు తండ్రి లాంటి వాడు అంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఏ తప్పు చేయని నన్ను కేవలం ఆ వసు మాటలు విని జైల్లో పెట్టించాడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. అతను ముమ్మాటికి నా శత్రువే. నువ్వు నిజంగా నన్ను కొడుకులా అనుకుంటే ఈ క్షణం నుంచి నువ్వు కూడా మనిషిని ద్వేషించడం మొదలుపెట్టు. అతని గురించి మంచి చెప్పాలనో లేక అతన్ని వదిలేమని సలహా ఇవ్వడానికి వస్తే మాత్రం దయచేసి వెళ్ళిపోమ్మా. నువ్వు భార్గవి వేసిన ఉచ్చులో చిక్కుకున్నావు చిన్నా. మెడకి ఉరి బిగించుకునేంత వరకు నీకేమీ అర్థం కాదు. నిజం తెలిసిన తర్వాత నువ్వు చాలా బాధపడతావు నాన్న. భార్గవి గారు నా మెడకి ఉచ్చు వేస్తే తెలుసుకోలేనంత అమాయకుణ్ణి కాదు. నన్ను ఎవరు కాపాడలేని పరిస్థితుల్లో ఆవిడ కాపాడింది. నేను ఆ రాజా మీద యుద్ధం చేస్తుంది ఆవిడ చెప్పిందని కాదు, నా కోసం చేస్తున్నాను, చేస్తాను కూడా. ఆయనకి చేతనైంది చేసుకోమని చెప్పు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ రోజు పరువు పోయిందని కుమిలిపోతున్నాడుగా, నాకు అది చాలు.
గాలికి పెరిగిన గాలి ఎదవా, ఆవారాగాడు, అనాథగాడు అన్నాడుగా. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలిగా. అందరూ ఉన్నవాడు వెనక ముందు ఆలోచిస్తాడేమో, ఎవ్వరూ లేని నాలాంటి వాడు ఊరికే వదిలిపెట్టడు. ఏ ఆలోచన లేకుండా దాడి చేస్తాడు. ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడాలి అనుకుంటే మరోసారి నన్ను కలవడానికి కూడా రావద్దమ్మా. రాజా, వాట్ ఇస్ దిస్ రాజా? ఇన్స్పెక్షన్ కొని వస్తే ఒక్కరు కూడా కనిపించడం లేదు. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? సార్, అది వర్కర్స్ ఏరి పోయినసారి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. వర్క్ ప్రోగ్రెస్ లేదు. సార్, అది అనుకోకుండా చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే కొంచెం డిలే అయింది. చిన్న ప్రాబ్లం వచ్చిందా? మీకు చిన్న ప్రాబ్లమే, కానీ నేను చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాలి రాజా. నేను ముందే చెప్పాను ఈ నెల 27 కల్లా వర్క్ కంప్లీట్ చేయాలి అని. కానీ ఇలా అయితే ఏం చేస్తారు? మీ దగ్గర ఉంది కేవలం 18 రోజులు మాత్రమే. ఎంత వర్క్ పెండింగ్ ఉంది? అసలు ఎలా చేయగలుగుతారు? మాకు కొంచెం టైం ఇవ్వండి సార్. టైం కావాలా? మీరు అసలు మతుండే మాట్లాడుతున్నారా? ఇది అల్లాటప్ప వర్క్ అనుకున్నారా? సీఎం గారితో పని, ఆయనతో పాటు సెంట్రల్ మినిస్టర్ కూడా వస్తున్నారని చెప్పాను. మీరు వర్క్ లేట్ చేశారని చెప్పి వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ చేయమంటారా? చెప్పండి. చేతకాని వాళ్ళు మాకు చేతకా సార్ అని చెప్పుంటే నేను వేరే వాళ్ళని అరేంజ్ చేసుకునేవాడిని. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది గవర్నమెంట్తో పని అనుకున్నారా లేక మీ ఇంట్లో పని అనుకున్నారా? సారీ సార్. సారీ అని 2 ముక్కలు చెప్తే సరిపోదు రాజా. మీ వల్ల నేను మాటలు పడాలి. 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఎందుకు? వర్కర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్ అయిందండి. అప్పటికే డబుల్ పేమెంట్ ఇస్తా అన్నాం. కుంటి సాకులు చెప్పకండి మూర్తి గారు. ఫైనల్ రిజల్ట్ ఏంటో అది చెప్పండి. మీరైతే వర్క్ పూర్తి చేయలేకపోయారు. మీ వల్ల మొత్తం అందరం తిట్లు తినే పరిస్థితి వచ్చింది. చేతకాని వాళ్ళు చేస్తానని ప్రగల్భాలు పలకడం ఎందుకండి? ఇదేమన్నా రోడ్డు కాంట్రాక్ట్ అనుకున్నారా లేక మురుగు కాలువల నిర్మాణం అనుకున్నారా? మీ మీద యాక్షన్ తీసుకుంటే కోట్ల రూపాయల డ్యామేజ్ కట్టాల్సి ఉంటుంది. పొరపాటు జరిగింది సార్. చేసిన తప్పుకి పెనాల్టీ కట్టాలి అంటే కడతాను, కానీ మిమ్మల్ని నేను మోసం చేయలేదు. నన్నే నా శత్రువులు మోసం చేశారు. నా వర్కర్స్ ని రానివ్వకుండా చేసి వర్క్ ఆపించారు. నాకు చెప్పుకోవడానికి మీకు ఏదో కారణం ఉంటుంది రాజా, కానీ నేనేం చెప్పుకోవాలో తెలియడం లేదు. మీరు ఎఫిషియన్సీ ఉన్నవాళ్ళని మీకు బెస్ట్ కాంట్రాక్టర్ అవార్డు కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది మీ 30 ఏళ్ల చరిత్రకి ఒక బ్లాక్ మార్క్ గా ఉండిపోతుంది. గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే వర్కర్స్ చేత పని చేయించుకోగలిగేవాడు, అంతేగాని ఇలా సాకులు చెప్పేవాడు కాదు. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ రాజా. వేస్ట్. చూసావా రాజా, దేశంలోనే పెద్ద కన్స్ట్రక్టింగ్ కంపెనీ అని పేరు సంపాదించుకున్నాం. ఈ రోజు ఎందుకు పనికిరాకుండా అయిపోయాం. ఒక అనామకుడి వల్ల అడ్డమైన మాటలు పడాల్సి వచ్చింది మూర్తి గారు. చేసేదెవరైనా చేయించేది మాత్రం భార్గవి రాజా. మొత్తానికి నీ మీద పగ బాగానే సాధించింది. వీలైనంత తొందరగా మళ్ళీ మన స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆలోచించు.
చేస్తావు అన్నావుగా, ఏం చేశానో ఇప్పుడు అర్థమైందా సందీప్? చీఫ్ సెక్రటరీ దగ్గర రాజాకి ఘోర అవమానం జరిగింది. బెస్ట్ కాంట్రాక్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వస్తుందా చీ కొట్టి పంపించారు తెలుసా? ఏ నమ్మశక్యంగా లేదా? వెళ్ళి కనుక్కో. ఆయన గారికి అవార్డు క్యాన్సిల్ అయింది. సీఎం గారి ప్రోగ్రాం అంతా తలక్రిందులు చేసినందుకు రాజాని ఆఫీస్కి పిలిపించి మొహం వాచిపోయేటట్లు చివాట్లు పెడుతున్నారు. ఇంకా రాజాకి మళ్ళీ ఏ కాంట్రాక్టు ఇవ్వరు. దట్ ఈస్ భార్గవి. ఏమో అనుకున్నాను, బానే వర్కౌట్ చేసావు. ఇదంతా నీ వల్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు ఏది అనుకోవు, నేననుకుంటే ఏది వదిలిపెట్టను. నా చేతిలో డైనమైట్ ఉంది సందీప్. దానితో రాజా ప్రతిష్టని బద్దలు కొడతాను అని చెప్పాను. అనుకున్నట్లే సాధించాను. ఇంకా ఏమేమి చేస్తావమ్మా? రండి మావయ్య గారు. ఏం సందీప్, మావయ్య గారు అని అంతలా సాగదీసి మరీ మర్యాద చేస్తున్నావు? ఏ విధంగా నీకు మావయ్య గారు అయ్యారు? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారా, లేక అల్లుడిగా నీకు చెయ్యాల్సిన మర్యాదలు చేశారా? ఏం చేశారని ఆయన్ని మావయ్య గారు అని తెగ మర్యాదలు చేస్తున్నావు? నాకు మర్యాదలు అవసరం లేదమ్మా, కానీ ఈ మారణ హోమం ఎంతకాలమో అది చెప్పు. మారణ హోమం నేను చేస్తున్నానా? అంటే మీ సొంత కూతురి మొగుడైన రాజా మాత్రం ఏమి చేయడం లేదు కదా? నువ్వు కూడా నా సొంత కూతురువే. కాదు, నేను మీ సొంత కూతుర్ని కాదు. తమరెప్పుడూ నన్ను అలా చూడలేదు. నేనెప్పటికీ సౌందర్య కూతుర్నే తప్ప మీ కూతుర్ని కాలేను. నువ్వవునన్నా కాదన్నా నీ ఒంట్లో ప్రవహించేది నా రక్తం. నువ్వు పోరాటం చేస్తుంది పరాయి వాళ్ళ మీద కాదు. అది నువ్వెప్పుడు తెలుసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం సాధిద్దామని ఇదంతా? చిన్నాన్ని రెచ్చగొట్టి రాజా మీద గుసిగెలిపావు. అతని పరువుని ప్రతిష్టని దిగజార్చా. దానివల్ల నీకు ఒరిగిందేంటి? ఆ ప్రాజెక్టు నీకు వచ్చిందా? రాలేదు కదా. రాజాకి రావాల్సిన అవార్డుని ఆపగలిగావు. పోనీ నువ్వు సంపాదించుంటే నేను సంతోషించేవాణ్ణి. కానీ అది లేదు. ఇలా ఎంతకాలం భార్గవి? అదిగో విన్నావా సందీప్? మీ మామ కాని మామగారు ఇప్పుడు కూడా నీ మీద గౌరవంతోనో నా మీద ప్రేమతోనో ఎలా ఉన్నారు అని అడగడానికి రాలేదు. ఆ రాజాని ఎందుకు దెబ్బతీశావని అడగడం కోసం వచ్చారు. చందు చావుతో రాజా చాప్టర్ అయిపోయింది అనుకున్నాను, కానీ తేరుకున్నాడు. నాతో చాలాసార్లు పోటీ పడ్డాడు, చాలాసార్లు విజయం సాధించాడు. మరి ఒక్కసారి కూడా రాజా దగ్గరికి వెళ్ళి, ఎందుకు బాబు భార్గవితో పోటీ పడతావు, తనని ఓడించి నువ్వు సాధించేది ఏంటి అని ఎప్పుడైనా అడిగారా? ఎక్కడ దాక్కో ఎందుకు? నీకు గుర్తుందా సందీప్? ఢిల్లీలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ కోసం నువ్వు వెళితే నీ వీక్నెస్ తో ఆడుకుని 200 కోట్ల కాంట్రాక్ట్ ని అడ్డదారిలో కొల్లగొట్టాడే ఆ రాజా. దానికేం సమాధానం చెప్తారు ఈ పెద్ద మనిషి? ఆ రోజు ఇక్కడికొచ్చి నా సొంత అల్లుడు తప్పు చేశాడు బాబు అని నీకు సారీ ఎందుకు చెప్పలేదు? కనీసం సానుభూతైనా ఎందుకు చెప్పలేదు? అడుగు సందీప్. అది పోటీ అమ్మా. ఇది పోటీనే. ఆ
ఆ రోజు ఒక ఆడపిల్లని నా భర్త మీదకి ఉసిగొలిపి నాకు రావలసిన దాన్ని ఎగరేసుకుని వెళ్ళాడు నీ అల్లుడు. ఈ రోజు నేనొక మగాణ్ణి ప్రయోగించి రాజా ప్రతిష్టని దెబ్బతీశాను. టిట్ ఫర్ టాట్. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటే ఇదే నాన్నగారు. చూడమ్మా, ఒక యుద్ధం చేసి గెలిస్తే సామ్రాజ్యం దక్కాలి. ఓడినా గెలిచినా ఒక ప్రయోజనం కోసం పోరాడు, తప్పు లేదు. రాజా చేశాడు అన్నావు, సరే, దానివల్ల 200 కోట్ల ప్రాజెక్టు తనకొచ్చింది. నీకు లాభం ఉందంటే చేయి, కానీ ఈ అవార్డు రాకుండా చేయడం వల్ల, ఆ ప్రాజెక్ట్ని ఆపడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? దానివల్ల నీ చేతి డబ్బులు నష్టపోయావు గాని నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? మనశ్శాంతి. మనశ్శాంతి అనేది మనసుని అల్లకొల్లోలం చేసుకుంటే రాదమ్మా. ఒక గెలుపుతో శాంతి దొరకదు. మరో ఓటమి ఎదురు కాగానే మనసు మళ్ళీ మొదటికొస్తుంది. నిజమైన మనశ్శాంతి అంటే అది శాశ్వతంగా సంపాదించుకోవాలి. 10 మంది మనుషుల్ని సంపాదించుకో, మనశ్శాంతి దొరుకుతుంది. అంతేగాని ఒక శత్రువుని కూడగొట్టుకున్నా నీకు మనశ్శాంతి దొరకదు. తమరి ఉపన్యాసాలు ఆపుతారా కృష్ణప్రసాద్ గారు? తమరి చేత హితబోధలు వినడానికి, మీరు చెప్పే గీతా సారాంశం వినడానికి నాకు ఓపిక, టైము 2 లేవు. వినను కూడా. మనసు నిండా స్వార్థం నింపుకొని వచ్చిన మీకు నేను ఏం చేసినా తప్పులే కనిపిస్తాయి. ఆ తప్పులే నాకిష్టం. ఆ రాజా మీద గెలుపు నాకిష్టం. నాకు జీవితంలో ఎంత నష్టం చెయ్యాలో మీ సాయశక్తిలా చేశారు కదా. ఈ రోజు వచ్చి ఇంకా నీతులు చెప్పకండి. ఇంకా ఎంతకాలం ఇదని అడిగారు కదూ, చెప్తాను వినండి. చందు, నేను, రాజా ముగ్గురం పోరాటం మొదలుపెట్టాం. చందు పోయింది, మేమిద్దరం ఉన్నాం. మాలో ఎవరో ఒకరు పోయేదాకా ఈ మారణ హోమం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే మీ అందరి వల్ల నేను, మా అమ్మ పోగొట్టుకున్న జీవితం విలువ ఎంతో తెలుసా? మీ నాశనమంతా. నిజంగా రాజా, మీరు అందరూ సర్వనాశనమైన రోజు తప్పకుండా ఆపేస్తాను. అప్పటి వరకు అనుభవించండి. వెళ్ళండి. యుద్ధం వద్దురా అంటే కృష్ణుడి మాటలు ఎవరూ వినలేదమ్మా. నాశనం అయిపోయాక అర్థమైంది. కానీ ఏం లాభం? టైం కావాలా? మీరు అసలు మతుండే మాట్లాడుతున్నారా? చేతకాని వాళ్ళు మాకు చేతకాస్తారని చెప్పుంటే నేను వేరే వాళ్ళని అరేంజ్ చేసుకునేవాడిని. ఇది మీ 30 ఏళ్ల చరిత్రకి ఒక బ్లాక్ మార్క్ గా ఉండిపోతుంది. ఆ బ్రహ్మాస్త్రం పేరేంటో తెలుసా? చిన్న 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 చిన్న. ఏమండి, మీరెందుకు ఇలా అయిపోతున్నారు?
ఏమవుతుందండి? ఒక్క వెంచర్ సమయానికి ఇవ్వకపోవటం వల్ల మిమ్మల్ని మీ సామర్థ్యాన్ని ఎవరు తక్కువ చేస్తారు? మహా అయితే ఏమవుతుంది? పెనాల్టీ కట్టమంటారు, అంతేగాని జైలుకు పంపించరు కదా. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీ కెరీర్లో మీరెన్ని ప్రాజెక్ట్స్ చేయలేదు? ఎంతమందికి చెప్పిన టైంకి అందించలేదు? అప్పుడు రాని చెడ్డ పేరు ఈ రోజు వస్తుందా చెప్పండి? అయినా ఇందులో మీ తప్పు లేదనే విషయం ప్రపంచానికి తెలీదా? ఆ భార్గవి చేసిన పని వల్ల వర్కర్స్ రాలేదు, పని ఆగిపోయింది. ఆ నిజం ఎందుకు తెలీదు? పర్వాలేదండి, ఈ వెంచర్లో లాభం రాలేదనుకుని పెనాల్టీ కట్టండి. ఎంతమంది ఎన్ననుకున్నా మీ కస్టమర్స్ మీకుంటారు. మీ మీద నమ్మకం ఉండే జనం మీకు తోడుగా ఉంటారు. మీరిలా డల్ అయిపోవటం నేను చూడలేకపోతున్నానండి. అసలు ఆ కన్స్ట్రక్షన్ బిజినెస్ వదిలేయండి. ఇంకా ఎన్ని బిజినెస్లు లేవు, అవి చూసుకోండి. ఏం లేకపోయినా మనం హాయిగా బ్రతకలేమో చెప్పండి. బ్రతకలేక కాదు అమృత, ఇలా బ్రతకడం ఇష్టం లెక్క. కాళ్ళు చేతులు కదిలినంత కాలం, మన మెదడులో ఆలోచనలు పరిగెత్తినంత కాలం మనం పనులు చేయాలి. కోట్లు సంపాదించామని అంబానీలు హాయిగా రిలాక్స్ కాలేదు, పని చేస్తూనే ఉన్నారు. రిటైర్ అయిపోయానని అబ్దుల్ కలాం రెస్ట్ తీసుకోలేదు, చివరి వరకు దేశ సేవ చేస్తూనే మరణించారు. నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని, నన్ను చూసి అందరూ గర్వపడే స్థాయికి ఎదగాలి అని నేను కోరుకోలేదు అమృత. అదిగో చందు కోరుకుంది.